అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్తో తెలుసుంటుంది. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ కూడా చాలా ఎక్కువ మా మీద దాడి చేస్తుంటాడు గతంలో నుంచి కూడా. ఆయన ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి అతను అంత పెద్ద హీరోయిన్ కాదు, రావాలనేసి ఒక ప్రశ్న అని ఒక సోషల్ మీడియా పెట్టుకొని ఆయన జనసేన వాళ్ళనే ప్రశ్నిస్తాడు. ఇంకెవరు పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ప్రశ్నిస్తాడు, ఇంకెవరు ప్రశ్నించడు. వాళ్ళు టిన్ బ్రదర్స్, రావణు శ్రావణ్ అడ్వకేటు, ఈయన రావణు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉందంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబాన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు మేము విమర్శలు చేస్తాం, ఒక లిమిటెడ్ చేస్తాం, మీరు మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం కాబట్టి మేము చేస్తున్నాం. ఈ ప్రశ్న రావణ్ అనేవాడు ఒక్కసారిగా రాష్ట్రంలో హైలైట్ అయిపోవాలనుకున్నది ఇలా. ఎలా ఉందంటే వీళ్ళ డైలాగులు, మొన్నేమో కాపులు ప్రెస్ మీట్ పెట్టి రేపు మమ్మల్ని సీఎం చేస్తాడు 5 మందిలో ఒకరిని అడిగాడు. నిన్న వీళ్ళు దళిత క్రిస్టియన్లు ప్రెస్ మీట్ పెట్టి మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టి మమ్మల్ని డిప్యూటీ సీఎం చేస్తామని జగన్ అంటాడు. అంటే 2-3 దాంట్లో రావణు శ్రావణం ఇద్దరు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళు జగన్మోహన్ ప్రేమతో పవన్ కళ్యాణ్ గారు కక్ష అనిపించారు. ఎలా ఉంటుందంటే ఒకడేమో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు, ఒకడేమో ఆయన కోసం బెయిల్ కోసం అన్ని స్టేషన్ తిరుగుతూ ఉంటాడు. అర్థపెట్టింది. ఈయనేమో లోపల తిరుగుతుంటాడు, ఈయన బయట తిరుగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు పని ఏమి? పవన్ కళ్యాణ్ గారు నిందలేసే పనే. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళకి ఒక ఉన్నాడు బాస్, డండుస్కే బాస్ అని పేరు, డండుస్కే అన్నారు. ఆయనే ప్రకాష్ రాజు. ఆయన ఈడే ఒక విధవ, ఎవడు ఈ రావణ్ అనేవాడు. వీడి దగ్గర ఆయన కూడా అడుగుతున్నాడు ఎలా మాట్లాడాలి మీడియాతో, ఎలా ట్విట్ పెట్టాలని అడుగుతున్నాడు. ఈ ఒక వాయిస్ రికార్డు అందరికి పంపిస్తాం, మీడియా కూడా వినండి ఒకసారి. మేము గొర్రెలం కాదు, బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడు అనుకున్న వాడైనా సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. అర్థమైందా? జస్ట్ ఆస్కింగ్. బండి ఎక్కి పారిపోయిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు అని ఒక ట్వీట్ చేయొచ్చా తెలుగులో? సార్ అది కొందరు అమ్ముడు పోయిన మీడియాకి అంటే అది రాంగ్ వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడు పోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, లేకపోతే కొంతమంది మనుషులకు కావచ్చు, అమ్ముడు పోయిన మీడియాకి అన్నట్టు. సో కొందరికి అమ్ముడు పోయిన మీడియాకి అని పెట్టాను సార్. ఇప్పుడు ప్రజలకి నిజం సమాధానం చెప్పబోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. ఓకే, అంటే నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకే ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. సార్ అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది, లైవ్ ని జాయిన్ అవ్వమని. అది క్లిక్ చేస్తే మీరు లైవ్ లోకి వచ్చేస్తారు సార్. మీరు 7:45 అట్లా వస్తే మనం 8:45 దాకా మనం చేసి విల్ క్లోజ్ సార్. ఆ లింక్ నువ్వు మెయిల్ లో పంపిస్తే నేను ఐప్యాడ్ లో ఓపెన్ చేస్తాను, అంతే కదా? లేదా ఫోన్ లోనే ఓపెన్ చేయాలి. దానికి ముందు 1 అవర్ ముందు ఐ టాక్ టు యు. ఇది నేను మీడియా మొత్తానికి పంపిస్తాను. ఇప్పుడు ఇందులో ఈ విధవని ఆయన మనం ఎలా విమర్శించాలి పవన్ కళ్యాణ్ గారిని అనేక ఆడియోలు ఉన్నాయి. ఎలా టార్గెట్ చేయాలి, ఎలా మతం దాడి చేయాలి మనం అనే ఒక కుట్రలో భాగంగా వాడుతున్నారు. కనిపించేది వీళ్ళిద్దరే, రావణు శ్రావణు. వెనకాల నడిపించే దాంట్లో వెనకాల ఉన్న వ్యక్తులు ఈయన చిరంజీవి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని బతికే ప్రకాష్ రాజ్ గారిని జస్ట్ ఆస్కింగ్. మేము కూడా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని మీరు దళితులపై దాడి చేసినప్పుడు, డాక్టర్ సుధాకర్ చంపేసినప్పుడు జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, నువ్వు ఎందుకు ట్విట్ పెట్టలేదు, మాట్లాడలేదు? ప్రకాష్ రాజ్ ఈరోజు మనం చూసాం, లైవ్లో చూసాం. రావణు ప్రకాష్ రాజ్ మాట్లాడుకునే మాటలు సందర్భాలు ఎలా ఉన్నాయంటే రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, మత అలజడులు సృష్టించాలి, కూటమిని చీల్చాలి, పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేయాలి. ఎందుకంటే కూటమి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే కదా. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఇక ఆల్మోస్ట్ కూటమి చీలిపోతుంది, కులం చీలిపోతుందని చెప్పి కాపుల మధ్య తీసుకోవడానికి ప్రయత్నం ఇది. ఈరోజు అదేవిధంగా సోషల్ మీడియాలో కుట్రపూరితమైన డిబేట్స్ ఇద్దరు కలిసి నడుపుతారు. మనం చూసుంటాం. ఆయన ఒక డిబేట్ పెడితే ఆయనకి సానుభూతి, అయ్యయ్యో వాడు పిల్లోడు మంచోడయ్యా, వాళ్ళు అన్ని స్టేషన్లు తిప్పుతారేమి న్యాయం అంటాడు. వాడు బయటికి రాగానే ప్రకాష్ రాజు గారి వాయిస్లో నిజముంది, ఆయన మాట్లాడిన వాస్తవాలు, ఆయన నీతి నిజాయితీ అంటాడు. ఆయన
వీళ్ళ డ్రామాలు. అదేవిధంగా పక్కాగా వీళ్ళిద్దరు కుట్రపూరితంగా పవన్ కళ్యాణ్ గారి దాడి చేయడం కారణం ఏమంటే కేవలం ఈ పవన్ కళ్యాణ్ గారి మీద దాడితో పాటు కూటమి ప్రభుత్వంతో పాటు కాపు సామాజిక వర్గం పైన చేయడానికి, కాపుల్లో రెచ్చగొట్టడానికి చేస్తున్న దాడి ప్రయత్నం ఇది. నేను ఒకటి అడుగుతాను, ఈరోజు ప్రకాష్ రాజు గారిని రావణ్ మధ్య ఉన్న అపవిత్ర బంధం ఏంటి? ఎందుకు నీకు అంత ప్రేమ? రావణ్ అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? కత్తి మహేష్ శిష్యుడు. ఆ రోజు కత్తి మహేష్ ఇదే మరి మా మీద దాడులు చేశాడు. ఈరోజు రావణ్ అనేవాడు వచ్చాడు. ఈరోజు అదే రావణ్కి ఎవరు సపోర్ట్ చేస్తారు? ప్రకాష్ రాజు. అంటే చూసుకోండి, వీళ్ళందరూ బ్యాచ్. ఈ శ్రావణు, ఈ రావణు, ఈ ప్రకాష్ రాజు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడి భయపడుతున్నారు. కానీ ఈ ఆడియో ద్వారా తెలిసిపోతుందా పవన్ కళ్యాణ్ ట్విట్ పెట్టాలంటే నేను అడుగుతున్నాడు, నేనేం ట్విట్ పెట్టాలి? ఇది పెడితే వరకు వీడు పేదాలి అపరమే, వీడికి ఏం తెలియదు, వీడు నిశాని. వీడు చెప్తాడు, సార్ ఇలా పెట్టండి సార్ అంటే, ఓకే నువ్వు పంపించు రావని నేను చూసుకుంటానని. వీళ్ళిద్దరికి సవాల్ ఇస్తాడు. వీడు ఆయన మీరు ఏమేమి లీగల్గా నేను చూసుకుంటా అంటాడు. ఆయన లాయర్ చదవలేదో తెలియదు, ఆయన అడ్వకేట్ సంగతి కూడా నాకు తెలియదు, పెద్దగా లాయర్ చదవలేదో నాకు తెలియదు ఆయన గురించి. ఎందుకంటే ఆయన కొన్ని కేసులు ఇచ్చున్నాయి మహానుభావుడికి తెలుసు ఆయనకు కూడా. కాబట్టి ఆ శ్రావణ్ అనే వ్యక్తి కూడా ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడుతో కలిసి ఆ రోజు ఆయనకి సీట్ ఇవ్వలేదనో, ఆయన అడిగిన సీట్లు ఇవ్వలేదనో ఆయన ఈరోజు కూటమి మీద దాడి చేస్తున్నాడు. సరే మీరు కూటమి మీద దాడి చేసిన పర్టికులర్ పవన్ కళ్యాణ్ గారు దాడి చేయడం ఏంటి? ఇంత దారుణం దొరికిపోయారు, అడ్డంగా దొరికిపోయారు. వాయిస్ రికార్డ్ అందరికీ పంపిస్తా, టోటల్ రేపు స్టేట్ మీడియాకి, ఇక్కడ మీడియా మొత్తానికి పంపిస్తా. ప్రకాష్ రాజ్ అండ్ వీళ్ళిద్దరు మాట్లాడుకునే రావణ్ మాట్లాడుకునేది చూడండి. దీని బట్టి ఏమర్థమవుతుంది? ఇది మొత్తం ప్రీ ప్లాన్డ్ స్కెచ్, ప్రీ ప్లాన్గా గొడవలు, ప్రీ ప్లాన్గా వీలే చేసుకున్నారు. ఇది మాత్రం వాస్తవం. దయచేసి ప్రజలు గమనించాలి. వైసీపీ సోషల్ మీడియా ఏదో రావాలని అరెస్ట్ చేస్తామంటే అతనేమి అంత ఉత్తమం కాదు. అతను మాట్లాడిన మాటలు మీరు ఒకసారి యూట్యూబ్ బ్యాక్ వెళ్ళి చూస్తే చాలా ఘోరమైన మాటలు మా అధినేతను మాట్లాడారు. కాబట్టి ఈరోజు అతని మీద ఏదో పోలీస్ స్టేషన్ కేసులు పెట్టారు. ఆ కేసులకు కూడా అతను ఏదో ఓవరాక్షన్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అట్లా అయితే మేము చాలా కేసులు మేము కూడా బదిలీ ఇచ్చాం. దయచేసి ప్రజలు ఈ ముగ్గురు ట్రాప్లో పడకండి, ఈ ముగ్గురు దొంగలే అని చెప్పి కూడా ప్రజలు తెలియజేస్తున్నాం. అన్న లెక్కే లేదు, 5 మంది డిప్యూటీ సీఎంలు కాపుల్లో చేస్తామని చెప్పాడు జగన్ మొన్న. అది ఆ విషయం నేను మాట్లాడినా. మొన్న మీటింగ్ పెట్టి 2-3 మేము డిప్యూటీ సీఎం అవుతాం ఛాలెంజ్ చేశారు. వీళ్ళిద్దరూ ఓకే, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అర్థం కాలేడా? వీళ్ళేమో సీఎం అవుతాం, డిప్యూటీ సీఎం అవుతాం, ఆయన పరిస్థితి ఏంది? ఇవన్నీ కూడా డ్రామా. ఇప్పుడు చూసారా, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు 2 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఎవరు? శ్రావణు, రావణు. ఇప్పుడు రావణ్ అనేవాడు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్లో అతని మీద చాలా కేసులు నమోదైనాయి. అతను లోపల ఉంటాడు, ఇతను బయట ఉంటాడు. ఇద్దరికి శిక్ష. మళ్ళా అతన్ని తీసుకెళ్ళడానికి ఇద్దరు కాంటాక్టు, ఇతను తీసుకెళ్ళడానికి అతని కాంటాక్టు. వీళ్ళిద్దరికి కాంటాక్ట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పూర్తి వైసీపీ సోషల్ మీడియా. పేరి నాని కూడా మాట్లాడతారు. ఈరోజు పేరి నాని కూడా మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంట. శాంతి భద్రతలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. మీలాగా కుతంత్రాలు చేయట్లా మేము. కోడిగుడ్లు ఇచ్చి పంపించి కోడిగుడ్లు వేయించుకునే క్యారెక్టర్ కాదు మాది. కోడిగుడ్లు పంపించి మా పైన కోడిగుడ్లు ఏంటని చెప్పలా. అవి కూడా మనం విన్నాం ఆడియోలు కొన్ని, పంపించి డబ్బులు చేయించాడని. ఇదే ప్రశ్న ముఖ్య కారణం. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకటే. ఈ ఆడియో లింక్స్ ఉన్నాయి, ఇంకా 2-3 లింక్స్ ఉన్నాయి, అన్ని పంపుతాను. అన్ని ప్రజలు టెలికాస్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడానికి వీళ్ళు ఎలాంటి వాక్యాలు మాట్లాడుతున్నారో వాయిస్ రికార్డ్ ద్వారా తెలుసుకోండి. దయచేసి ఎవరి మీద సింపతి చూపించే అవసరం అయితే లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నా.